హలో, నువ్వు వచ్చేటప్పుడు దుకాణంలో నూనె ప్యాకెట్ తీసుకొని రా. అట్లనే నిన్ను అనుష అడిగినట్టు కూడా చెప్పుతాంది. ఒక్క నిమిషం. అనుష ఎవరు? ఎవ్వరు లేరు. నువ్వు మెసేజ్ చదివావా లేదా అని పెట్టాను. ఇక్కడ అనుష నాతో ఉన్నది. నీ దగ్గర ఉన్నది ఎవరు? అనుష ఎవ్వరు? నువ్వెక్కడున్నావు? నేను దుకాణం దగ్గరనే ఉన్నాను. నువ్వు అక్కడనే ఉండు, నేను చెప్పన్నే వస్తాను అక్కడికి. హలో, ఎక్కడున్నావు? నేను దుకాణం కాడికి వచ్చినా, నువ్వు ఎక్కడున్నావు? నేను పనికాన్నే ఉన్నా. నేను వచ్చేటాలకు లేట్ అయ్యేటట్టున్నది. నీకు కావాల్సిన నూనె ప్యాకెట్ అది ఇది అన్ని కొనుక్కొని సప్టకి ఇంటికి పో. నాతోటి కూడా ఎవ్వలేరు, రంది పడకు. కాస్త కలర్ పెంచుతేను. ఈ మధ్యన వుడ్ బాస్ గ్రేప్ వాటర్ తాగుతున్నాగా. చిన్నపిల్లలు కదా భయ్యా, నేను పెద్దోన్నంటరా ఈడియే. సర్లే, ఈ రోజు మంచి రోజు. సర్లేండి, ఈ రోజు చాలా మంచి రోజే. సర్లే అన్నా కదా, ఎందుకని సార్లు చెప్తారు? నువ్వే కదా మొన్న గొడవ అయినప్పుడు మంచి రోజు చూసుకుని పుట్టింటికి వెళ్తానన్నా. ఏంటి, ఏం చేస్తున్నావు? వంట. కొంచెం మంట ఎక్కువైనట్టుంది. ఓ, టమాటా పప్ప, వెరీ గుడ్. ఆ అమ్మాయి పేరేంటి? ఏ అమ్మాయి? నువ్వు సైట్ వేసిన అమ్మాయిలు ఎంతమంది ఉన్నారేంటి? మీనాక్షి. పేరు చండాలంగా ఉంది. అమ్మాయి అద్భుతంగా ఉంటుంది. అబ్బా, ఆ టమాటా పప్పుతో పాటు బంగాళదుంప వేపుడు కూడా ఉంటే కుమ్మేయచ్చు అంతే. తర్వాత ఏముంది, పెరుగన్నం. నేను అడిగేది ఆ అమ్మాయి గురించి. మీనాక్ష అలా చాలా రోజులు చూశాక ఓ రోజు తెగించి, అరే ఇండియా జింబాబే మ్యాచ్ వస్తుంది చూడలేదా? తెగించి ఏం చేసావు? ఐ లవ్ యూ మీనాక్షి అని చెప్పేశాను. ఆ అమ్మాయి ఏమంది? కొన్నాళ్ళు బానే నడిచింది. ఒకసారి నాకు మార్కులు తక్కువ వచ్చాయని కొట్టింది. అప్పటి నుంచి మాట్లాడడం మానేశాను. కొట్టిందా? అప్పుడు నేను 8th క్లాస్. ఏంది నా భార్యది మెసేజ్ పెట్టుండదే, డ్యూటీ అయిపోయింది కూరగాయలు తీసుకొని రండి. మన వాట్సాప్ లో చూసినా కానీ బ్లూ టిక్కులు పడవు కాబట్టి చూడలేదని చెప్పేసి సరిపోతాది. ఏంటి ఇంకో మెసేజ్ కూడా పంపించుండదే, మీ ఫ్రెండ్ ఎవరో సుమిత్ర అంట, ఎలా ఉన్నారో అడిగినాను చెప్పమనింది. సుమిత్ర ఎవరా? చెప్పండి. ఎవరు మే సుమిత్ర? నంబర్ ఏమని ఇచ్చిందా? సుమిత్ర లేదు, సింతకాయ లేదు. మీరు మెసేజ్ చేసినా చూడనట్టుంటారు కాబట్టి సుమిత్ర అని మెసేజ్ చేసినా ఫోన్ చేస్తారని. కూరగాయలు మర్చిపోకుండా తీసుకురండి. ఆల్రెడీ మార్కెట్ లోనే ఉండా. అవునా? మా కూలి కోమలి కూరగాయలు కొనాలంటే కూడా వచ్చిన. కోమలి ఎవరా? ఎవరితో? ఎవడి? ఎక్కడ? నువ్వెక్కడా? కూరగాయల మార్కెట్ లో. కోమలిలా కొలిగిలా ఊరికే చెప్పిన. ఎడదిరి మార్కెట్కి వెళ్ళిపోయినావు కాబట్టి కూరగాయలు గురికొచ్చాయి. భయంగా ఉండదా? నాకేం భయమో, ఇక్కడ మా మా కొడుకు నరేష్ ఉన్నాడు కానీ వాడితో కూడా నడుచుకుంటూ వచ్చేస్తాం గాని. కొంపలు కుల్లరైపోయి మరకుడదా? ఎవడే నరేసా? నరేష్ లేదు, సురేష్ లేదు. ఊరికడ చెప్పినే కూరగాయలు కొంటాను, మీరు మోసుకరండి. ఏవండి, ఆ సంతుని చూడండి, వాళ్ళ ఆవిడ్ని రోజు సినిమాలకి షికార్లకి తీసుకెళ్తున్నాడు. మీరు మాత్రం సండే కూడా ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఒకసారి నా బండిని చూడు. బండి ఎలా ఉంది? ఆ బండి నిండా దుమ్ము ధూళి బురద చెత్తగా ఉంది. నేను బండి కొనేటప్పుడు రోజు తుడిచేవాడినా లేదా? 3 నెలల తర్వాత? వారానికి ఒక్కసారే తుడిచేవాళ్ళు. సంవత్సరం తర్వాత? 15 రోజులకో 20 రోజులకో తుడిచేవాళ్ళు. 2 సంవత్సరాల తర్వాత? నెలకో 2 నెలలకో తుడిచేవాళ్ళు. ఆ తర్వాత? తొడ్డమే మానేశారు. కొత్తలో ఎవరికైనా మోజుంటదే, పాత అయ్యే కొద్ది ఇదిగో ఇలా బూజు పట్టుద్ది. ఏవండి, ఒకవేళ నాకేమన్నా అయి నేను పోతే మీరు వేరే పెళ్లి చేసుకోండి. సరేనే. జల్దీ ఒప్పుకున్నావు? నేను బాగా నాకు ఇష్టం ఉండదు. ఒకవేళ చేసుకునేది ఉంటే ఎవరిని చేసుకుంటావు? మీ బాబాయ్ కూతురు అంజన్ చేసుకుంటాను. అది కూడా నీ లెక్కనే, నన్ను మస్తు కేర్ చేస్తుంది, బాగా చూసుకుంటుంది. తాను చేసుకుంటా. ఓకే, వావ్, సూపర్. ఒకవేళ నాకేమన్నా అయితే? అవుతుంది, ఇప్పుడే అవుతుంది, బరాబర్ అవుతుంది. ఏమైంది పర్షాన్లో కూర్చున్నావు? అత్తమ్మకు కడుపులా ఎలకలు తిరుగుతున్నట్లు అనిపిస్తుంది అండి. అది ఎలకల మంది ఇచ్చిన తాగింది 2 గంటల, కనీసం థ్యాంక్స్ కూడా చెప్తలేదు.